ఆ రైతు భూమిని నమ్ముకున్నాడు. వ్యవసాయం చేసి నష్టాలు చవిచూశాడు. కళ్ల ముందే పంటలు ఎండిపోతుంటే తట్టుకోలేకపోయాడు. దీంతో ఆలోచనకు పదును పెట్టాడు. సొంతూరులోనే సంపాదించాలని డిసైడ్ అయ్యాడు. అగ్రికల్చర్ పంచాంగాన్ని నమ్ముకున్నాడు. అతని నమ్మకమే ముందుకు నడిపించింది. 10 మందికి జీవనోపాధి కల్పించింది. ఇతని పేరు రాయల్ నరసింహారావు. ఊరు ఖమ్మం జిల్లా సత్తుపల్లి. LLB చేసిన నరసింహారావుకు వ్యవసాయంపై ఇంట్రెస్ట్ పెరిగింది. చదువుకు స్వస్తి చెప్పి వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు. వాతావరణంలో వచ్చే మార్పులతో పూర్తిగా లాస్ అయ్యాడు. అగ్రికల్చర్ కు గుడ్ బై చెప్పి రిలేటెడ్ గా ఉండే పనే చేయాలని డిసైడ్ అయ్యాడు. అగ్రికల్చర్ అధికారుల సలహాలు తీసుకున్నాడు. షెడ్ ను లీజ్ కు తీసుకుని కోడిగుడ్లు పొదిగి పిల్లలను చేసే హ్యాచరీ మిషన్ ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు కడక్నాథ్ రకం కోళ్లను పెంచడం స్టార్ట్ చేశాడు. కడక్నాథ్ కోళ్లు పూర్తిగా నల్లగా ఉండడంతో బ్లడ్, మాంసం కూడా బ్లాక్ గానే ఉంటాయి. కామన్ గా ఒక్కో కోడిలో 27% ఫ్యాట్ ఉంటుంది. కానీ కడక్నాథ్ కోళ్లలో 1% కంటే తక్కువ ఫ్యాట్ ఉండడంతో పాటు టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుందని చెప్తున్నాడు. ఇది హై ప్రోటీన్ కావాలి. దీని పీరియడ్ వచ్చేసి ప్రోటీన్ లెవెల్స్కి ఏమో సోయాను, సన్ఫ్లవర్ కేకు, శనగ చెక్క వాడతాము. తినడానికి కానీ చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ అనారోగ్యంతో బాధపడ్డది వాళ్ళందరూ కూడా తినవచ్చు. దీంట్లో ఉన్నదంతా గుడ్ కొలెస్ట్రాల్. హాని చేసే మెడిసిన్స్ ఏవి దీని మీట్లో ఉండవు. అసలు మేము మెడిసిన్స్ వాడం. దీన్ని తినే మేత కూడా ఫిక్స్డ్. ఒక కోడి తినే మేత 10 పక్షులు తయారవుతాయి. దాని గురించి పెంచడానికి మంచి లాభసాటిగా ఉంటుంది. ఇది నరసింహారావు కడక్నాథ్ కోళ్లతో పాటు బెంగళూరు నుంచి అఖిల్ అనే బీడు కోళ్లను తీసుకొచ్చి పెంచడం ప్రారంభించాడు. నాటుకోడి 6 నెలల్లో పెద్దదైతే ఇవి కేవలం 3 నెలల్లోనే పెద్దదవుతాయి. వీటితో పాటు జపనీస్ కోయల్స్ ని కూడా పెంచుతున్నాడు. ఈ రకం కోళ్ల పెంపకంతో పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువగా ఉంటుందంటున్నారు. కుటీర పరిశ్రమ చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎక్కువ లాభదాయకంగా ఉందని వారానికి వచ్చి వాళ్ళు 3 నుంచి 5 వేల మధ్య ఆదాయం వచ్చే పరిస్థితి కూడా ఉంది. రెండవది మా ప్రాంతంలో ఇలాంటి కుటీర పరిశ్రమ ఉండటం, దీనికి ఇక్కడే పిల్లల్ని కూడా తయారు చేసి అందరికీ తక్కువ రేటుతో అందుబాటులో ఉండటం. నరసింహారావును స్థానికులు ఆదర్శంగా తీసుకుంటున్నారు. రైతు నష్టపోకుండా ప్రతి రైతు స్మాల్ కేర్ ఇండస్ట్రీ ద్వారా ఇలాంటి వ్యాపారాలు చేసుకోవడం బెటర్ అని, అలా చేసుకుంటే నష్టపోయే అవకాశం ఉండదని చెప్తున్నారు. ఇలాంటి వ్యాపారంతో స్థానిక నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని, ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నారు. బర్డ్స్ వచ్చేసి డైలీ వచ్చేసి 4 to 7 టైంలో 1000 ఎగ్స్ వరకు పెడతాయి. మొత్తం కలెక్ట్ చేసుకొని ట్రైలాలు పేట్ చేసుకొని వారానికి ఒకసారి లోడ్ చేస్తాం. ఇందులో ఎగ్స్ వచ్చేసి కౌజుబెట్ల ఎగ్స్ వచ్చేసి 17 డేస్కి పిల్లలు చేస్తాయి. ఇందులో మిషన్లో 15 డేస్ ఉంచుదాం. మనం 15 డేస్ ఉంచాక మిగతా 2 డేస్ తీసేసి ఆర్చరీలో పెట్టేస్తాం. అప్పుడు పిల్లలు వచ్చేస్తాయి. ఈ లోపల ఇన్ఫెక్షన్ ఏమీ లేకుండా క్లీన్ చేస్తుంటాం డైలీ. దానివల్ల పిల్లలు యాక్టివ్గా ఉంటాయి, ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా. వ్యవసాయానికి రిలేటెడ్ గా ఉండే కోళ్ల పెంపకంతో రాణిస్తున్న ఈ రైతును చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటున్నారు లోకల్ జనం.